మొన్న గోల్డ్ రాంగ్ మయూర్ గోల్డ్ రైట్. ఓ వేలల్లో పతంగులు అయితే ఉంటాయి. ఇక్కడైతే చూడొచ్చు ఇక్కడ ఎన్ని గణేషులు ఉన్నాయి. బ్యాగులు పట్టుకొని వస్తారు అంకుల్ వాళ్ళు, బ్యాగులు పట్టుకొని వస్తారు కాలేజ్ బ్యాగులు. సో వెల్కమ్ బ్యాక్ బాయ్ అందరికి. జై శ్రీరామ్. అందరు ఎట్లుంటారు మంచిగా ఉంటారు అనుకుంటున్నా. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి భయ అందరికి. సో ఇవాళ వచ్చేసి ఇవాళ నుంచి అప్రాక్సిమేట్లీ 1 month అయితే ఉంది దేనికంటారా మన సంక్రాంతికి. సో ఇవాళ అయితే మనం దూల్పేటకి అయితే వెళ్దాము. దూల్పేటకి వెళ్ళి పతంగుల ప్రైజెస్ ఎట్లున్నాయి అండ్ పర్చేస్ బి చేద్దాము. ఇట్లా అంటే తక్కువ రేట్స్ ఉంటాయి పర్చేస్ బి చేద్దాము. అండ్ ఇప్పుడు తక్కువ ఉంటాయా రేట్లు, లేకపోతే పండుగ రెండు మూడు రోజుల ముందు తక్కువ ఉంటాయా, అది పోయి అయితే చూద్దాము. సో అక్కడికి అయితే వెళ్దాము. మొత్తం ఎట్లున్నా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఇలా దూల్పేట అనగానే అందరు గణేషులు అవి ఇవి అనుకుంటారు. అండ్ దాంతోపాటు పతంగులు ఇవి అందరికి తెలుసు. సో మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం దూల్పేట అండ్ పర్చేస్ బి చేద్దాం. పతంగులు తక్కువ చూసి ఎక్కువ పతంగులు తెచ్చుకుందాం. లెట్స్ గో. ఇక కార్లు అయితే పోతలేదు. జర కార్ తీయక చాలా రోజులు అయింది. అందుకే ఒక ట్రాల్ అయితే కొడదాం. జర హ్యాండ్ అయితే ఫ్రీ చేసుకుందాము. సో కార్ లో పోతే జబర్దస్త్ ఫీల్ వస్తుంది. అయినా ఆడ దూల్పేటలో కష్టం పార్కింగ్ అవన్నీ కానీ. సో ఇక బండి మీద అయితే వెళ్దాం. నేను మా ప్రణయాడు అయితే వెళ్తున్నాము. బండి మీద అయితే పోతాము. ఇక అప్పుడు దాకా ఒక రౌండ్ అయితే కొట్టేద్దాం కార్. రాజన రాజన రాజన్ ఇమ్రా పెట్టామా ఎట్లా రైడరా చిన్న ఫ్రీ స్టైల్ రా వెళ్దాము. స్టార్ట్ అయితే అవుతున్నాము. చిన్న అడ్వైజ్ ఏంటంటే ఇక అట్లానే జర పతంగ ఎగరేసేటప్పుడు చేతులు కడగాకుండా జర టేపీ చుట్టుకొని ఎగరేసిండ్రు అనుకోండి సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. 3 రోజులు 4 రోజులు ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు. రీల్స్ లో 1 రూపీ 1.5 రూపీస్కే పతంగులు అంటారు కదా, అది రియలా కాదా అనేది అయితే చూద్దాం మనం దూల్పేటకి వెళ్ళి. దూల్పేట ఎంటరే కాలే అప్పుడే పతంగులు చూడండి సేల్ చేస్తుంది. రేట్ అయితే చూడండి ఎన్ని ఉన్నాయి పతంగులు వచ్చేసి. దూల్పేట అయితే ఎంటర్ అయిపోయినాం. అప్పుడే గణేషులు కనిపించేసినాయి, దాంతో పాటు పతంగులు కనిపించేసినాయి. ఇంకా లోపలికి అయితే పోదాము. చూడొచ్చు పతంగులు తీసుకొని వెళ్ళిపోతుండ్రు. చూడొచ్చు అంతా పతంగులు. మా చిరాకులు అయితే చూడండి ఎన్ని ఉన్నాయి చిరాకులు అయితే. ట్రాఫిక్ అయితే స్టార్ట్ అనుకో చూడు పతంగులతో అయితే నిండిపోయింది మొత్తం. ఇక ఇక్కడ చూడండి అమ్మమ్మ ఇన్ని ఉన్నాయి పతంగులు. చూడొచ్చు చిన్న పతంగులు కూడా ఉన్నాయి ఇక్కడ అయితే. ఇక్కడ లైన్ ఇప్పుడు పతంగుల షాప్ చూడండి ఎన్ని ఉన్నాయి. సత్యనారాయణ పతంగి చూడొచ్చు ద ఫేమస్. పోదాం అన్నీ ఫస్ట్ లోపలికైతే పోదాం. లోపల అన్ని చూసి బయటకి అయితే వద్దాము. ఇలా మన స్ట్రాటజీ ఏంటంటే ఎవరి దగ్గర గిరాక్ లేదు అనుకోండి వాళ్ళ దగ్గర అయితే పోదాము. ఎందుకంటే వాళ్ళ దగ్గర పోయి బార్గెనింగ్ చేసే అవకాశం వస్తుంది మనకైతే. షాప్ చాలానే పెట్టిండ్రు కానీ అది ఏమంటారు మన పండుగ రోజు ముందు ఎట్లా పెడతారు అన్ని మొత్తం ఫుల్ ఏడబడితే ఆడ అట్లా పెట్టలేరు. కానీ ఇప్పుడు మెయిన్ పర్మనెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి పెట్టేటోళ్ళు వాళ్ళు పెట్టిండ్రు అంతే. ఇక చూద్దాం ఇంకా దోలాడదాం లోపలికి పోయి అయితే. చూడొచ్చు ఎన్ని గణేషులు ఉన్నాయి. పతంగులు తీసుకునికి వచ్చినాం కానీ ఇక్కడ గణేషులు అమ్మవారులే కనిపిస్తున్నారు. మొత్తం ఇక ఐసన్నీ ఆడికే పోతున్నాయి. చూడొచ్చు ఎంత లోపల దాకా అయితే ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి పతంగులు అయితే. ఓ వేలల్లో పతంగులు అయితే ఉంటాయి ఇక్కడైతే చూడొచ్చు. పేపర్ అన్నీ ఇట్లా 100 లెక్కైతే అమ్ముతుండ్రు. చిరాకులు అన్నీ కూడా నాన్న దాకా మస్తున్నాయి ఇక్కడైతే పతంగులు. ఇక ప్రైజెస్ అయితే ఇక్కడ ఫిక్స్ రేట్ అంటుండ్రు. ఇక అట్లా అంటారు తెలిసి ఇక ఫస్ట్ స్టార్టింగ్ మనం మాట్లాడే బట్టే ఉంటుంది ఇక. సో ఈ పతంగులు వచ్చేసి 70 రూపీస్ డజన్ అంట. అండ్ ఇవి వచ్చేసి 60, అవి వచ్చేసి 80, ఇవి వచ్చేసి 90 రూపీస్ డజన్. ₹550 అంట డజన్. సారీ 100 పతంగులు 550. వేరే షాప్లో పోదాం. ఈ పతంగులు అయితే తీసేసుకున్నాము. 75 రూపీస్ డజన్ లెక్క పడ్డాయి. ఇక్కడైతే జబర్దస్త్ పతంగులు అయితే ఉన్నాయి అన్ని. ఇవి మళ్ళీ వెరైటీ తీసుకున్నాము. 5 డజన్లు ఇవి తీసుకున్నాము. ఇంకా వేరే అవి ఇవి చూద్దాం. ఇక పేపర్వి చూద్దాం. పేపర్వి ఇంకా ఉన్నాయి. చాలాసేపు తర్వాత ఈ పతంగులు అయితే తీసుకున్నాము. ఎంత ఒక 5 డజన్లు అయితే తీసేసుకున్నాము. ఎంత పడ్డది 375 పడ్డది. 5 రూపాయలు చిల్లర లేవని ఒకటి తీసేసుకున్నాం. ఒక షాప్కి అయితే వచ్చేసినాం. ఈడవి రీజనబుల్ ఉన్నాయి ప్రైజెస్. బయట అంతా కంపేర్ చేసినాక ఈడ చూడండి ఇది 140 అంత, అది జిపిఆర్ 220 మంచి తక్కువలో దొరికేస్తున్నాయి. ఇక్కడ అన్న అయితే తక్కువ చేస్తుండ అనుకో. ఇక 160 అంటే 20 రూపీస్ తక్కువ వేసిండు. బయట తక్కువ అయ్యానికి ఈడుస్తుంటారు ఇక అమ్మ పిచ్చి లేపిస్తుండ్రు. గంట సేపటి నుంచి దొలాడుతున్నాయి. ఇడైతే జర తక్కువ ఉన్నాయి. ఇడైతే తీసుకుంటున్నా. ఇక అన్ని మిక్స్ కొడతాడు. మొన్న గోల్డ్ రాంగ్ మయూర్ గోల్డ్ రైట్. ఫుల్ తేజ్ ఉంటారు మాంది. ఇది అయితే డేంజర్ మాంది. ఇది వచ్చేసి ఈసారి అయితే పేపర్లు జర ఎక్కువ తీసుకున్నాము. అంటే మళ్ళీ ఒకసారి అయితే పక్కా రావాలి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 1 month ఉంది ఆ పండుగ. ఇలా జర డిమాండ్ లెక్క ఉంటుంది.
మనము మళ్ళా రేపు అండంగా ఇవాళ వచ్చినాం అనుకోండి తక్కువలో ఇచ్చేస్తారు. ఎందుకంటే అలా మాల్ అంతా వెళ్ళిపోవాలి కదా, ఇక అట్లా తక్కువలో ఇచ్చేస్తారు. నాకు అడిగితే అప్పుడే బెస్ట్, లేట్ వచ్చుడే బెస్ట్. ఇక బయటికి పోయేటోళ్ళు అంటే బయటికైనా వచ్చేటోళ్ళు అంటే జల్లు వస్తారు, కానీ మనం ఏంటో లోకల్ కాబట్టి ఎప్పుడంటే అప్పుడు రావచ్చు, తీసుకోవచ్చు, చేయవచ్చు. మెయిన్ మాంజాలకు వస్తారు బాయ్, ఎంత జల్లు అంటే వాళ్ళ పోలీసు వాళ్ళ టెన్షన్ ఉండదు అని అందుకోసం వస్తారు. మళ్ళీ ఒకసారి ఇక పండుగ ముందు వచ్చేస్తాం అనుకోండి, ఇక మనకు తక్కువలో అయితే దొరికేస్తాయి, ఇంకా తక్కువలో అయితే దొరికేస్తాయి. లెట్స్ గో. ఫుల్ పతంగులు అయితే వచ్చేసినాయి. దగ్గర 7+5 ఒక 12 డజన్లు అయితే తీసుకున్నాం ఇప్పటికైతే. నిజంగా పలా లాస్ట్ టైం కన్నా ఇదైతే మస్తు తక్కువ తీసుకున్నాము. ఇంకా మళ్ళీ ఒకసారి వెళ్దాము, మళ్ళీ ఇంకా ఒక 10 డజన్లు అయితే లేవట్టేసి చిన్న బూట్ కావాలి. కానీ నిజంగా పండుగ ముందు వచ్చినాం అనుకోండి ఇంకా తక్కువలు ఇస్తాము, ఎందుకంటే అలా మాలు వెళ్ళిపోవాలి, మళ్ళీ సంవత్సరం దాకా ఇక్కడ పెట్టుకుంటారు మాలు, ఇక అందుకని తక్కువలు ఇచ్చేస్తారు. ఇక ఒక్కొక్కడు ఇక మనము ఏమనుకుంటాం, తయారు చేసేటువంటి డైరెక్ట్ పోయినాం అనుకో తక్కువ ఇస్తాను అనుకుంటాం, కానీ తక్కువ అది. ఇక 300 డిమాండ్ చూపిస్తుండ్రు ఇప్పుడు, కానీ మళ్ళీ ఇక పండుగ అప్పుడు వద్దాం మళ్ళీ. ఇక ఇవాళ వచ్చేసి దగ్గర 1275 రూపీస్, 1275 రూపీస్ పతంగులు అయితే తీసుకున్నాం. 375 పర్నీలు అవి ఇంతకుముందు ఫస్ట్ షాప్లో, మళ్ళీ ఒక 900 రూపీస్ ఈ పేపరు, ఇంకా 2-3 డజన్ల పర్నీ 1275. ఇప్పుడు దూల్పేట్కి వచ్చిండ్రు అనుకోండి అందరూ బ్యాగులు, అంటే మన ఏజ్ వాళ్ళు అందరూ బ్యాగులు పట్టుకొని వస్తారు. అంకుల్ వాళ్ళకి బ్యాగులు పట్టుకొని వస్తారు, కాలేజ్ బ్యాగులు, స్కూల్ బ్యాగులు. ఎందుకంటారా, ఇక అలా మాంజాలు వేసుకొని ప్రతి ఒక్కళ్ళ చేతిలో బ్యాగ్ అయితే నిజంగా ఊర్లలోకి వస్తుండ్రు, బ్యాగులు పట్టుకొని వస్తుండ్రు పతంగి మాంజా గొట్టలు తీసుకోవడానికి. షార్ట్ నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే కొట్టేసి, సబ్స్క్రైబ్ కొట్టేసి, ఇట్లాంటి బ్లాగులు జబర్దస్త్ వస్తాయి. ఇంకా ఫన్ బ్లాగులు అయితే జబర్దస్త్ వస్తాయి. చలో వాళ్ళ బాయ్.